అందరికీ నమస్కారం. మేషరాశి వారికి మార్చి 9వ తేదీన ఆదివారం రోజు వీరి యొక్క దినఫలితాల ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి, అలాగే వీరు ఏ శుభవార్తను రేపటి రోజున రిసీవ్ చేసుకోబోతున్నారు, ఆ శుభవార్త వీరి జీవితంలో ఏ విధంగా మలుపు తిరగబోతుంది, అలాగే వీరికి రేపటి దినఫలితాల ప్రకారం ఏ విధంగా మీకు సమయం మంచిగా ఉంటుంది, మీ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. మేషరాశి వారు మొట్టమొదటిసారి మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మేషరాశి వారి గురించి అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మంచి కాలం అనుకున్నటువంటి పని నెరవేరబోతుంది. ముఖ్య విషయాల్లో మీరు మంచి పురోగతిని సాధించబోతున్నారు. అందరినీ కలుపుకొని పోవడం వలన లక్ష్యాన్ని త్వరగా చేరుకోబోతున్నారు. అలాగే మీరు దుర్గా ధ్యానం చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా ఉండబోతుంది. విజయ సిద్ధి ఉంది. అలాగే ప్రారంభించినటువంటి పనిలో మీకు ఆశించిన దానికన్నా కూడా చాలా విపరీతమైనటువంటి ఎక్కువ ఫలితాన్ని చూడబోతున్నారు. అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు రేపటి రోజున వినబోతున్నారు. అలాగే మీరు కీలక విషయాల్లో పెద్దలను కూడా కలవబోతున్నారు. మీ పనితీరులో అందరినీ కూడా ఆకట్టుకోబోతున్నారు. ఆర్థిక సంబంధ విషయాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు. అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్త రేపటి సాయంత్రం లోపు అయితే మీరు వినబోతున్నారండి. ఒక సంఘటన గొప్ప సంతోషాన్ని కూడా కలిగించబోతుంది. ప్రయాణాలు అనుకూలించబోతున్నాయి. అలాగే మీకు మేషరాశి వారికి రేపటి రోజున 9వ తేదీ ఆదివారం రోజున మీకు దైవబలం చాలా సంపూర్ణంగా ఉంది. లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో శుభప్రదంగా చూపిస్తూ ఉంది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆరాధన మేషరాశి వారైతే తప్పకుండా చేసుకోండి. కుటుంబ సౌఖ్యం ఉంది. మీదైనటువంటి రంగాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు వింటారు. అలాగే శివనామ స్మరణ కూడా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మనస్ఫూర్తిగా మీరు చేసేటటువంటి ప్రతి పనులు కూడా మీకు తప్పకుండా నెరవేరుతాయి. ప్రారంభించబోయేటటువంటి ప్రతి పనుల్లోనూ ఊహించిన ఫలితాలు మీకైతే వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తుంది. అంటే మీరు మంచి మనసుతో ఏదైనా ఒక పని స్టార్ట్ చేశారనుకోండి, లేదా ఎవరికైనా కానీ పేదవారికి ఆదుకోవటం కానీ ఇలాంటివి ఏదైనా మంచి పనులు చేసుకుంటే తప్పకుండా మీరు చేసినటువంటి స్వధర్మమే మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తుంది. అలాగే అవసరానికి తోటివారి సహాయం కూడా అందుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్త మీరైతే రేపటి రోజున శ్రద్ధ తీసుకోవడం అవసరం అండి. మొహమాటంతో ఇబ్బందులను కొంచెం ఎదుర్కొంటారు. ఎవరితో కూడా మొహమాటం పోయి అనవసరంగా లేనిపోని ఇబ్బందులను అయితే ఎదుర్కోకండి. ఏదైనా కానీ ముక్కుసూటిగా తెలియజేయండి. ఎందుకంటే మీరు మొహమాటాలకు పోయి ఇప్పటికే చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే మీ అతి మంచితనం వలన కొన్ని మంచి పనులు చేసి కూడా అతి మంచితనం వలన కొన్ని ముఖ్యమైనటువంటి లావాదేవీల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ కాస్త తోటివారి యందు మీరైతే కాస్త మోసపోయారనే తెలుసుకోవాలి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ధనలాభం కూడా రేపటి రోజున మీకు రాబోతుంది. పెద్దల పరంగా వచ్చినటువంటి ఆస్తుల విషయంలో కానీ లేదంటే మీరు చేసినటువంటి మీ కష్టార్జిత మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేకూరే విధంగా రాబోతుంది. అలాగే మేషరాశి వారికి రేపటి రోజున ఇంకా ప్రతికూలతలు కూడా అనుకూలంగా చేసుకోవడానికి మీరు చేయవలసినటువంటి మరొక చక్కని పని ఏమిటంటే రేపటి రోజున ఆదివారం రోజున ఉదయాన్నే చక్కగా నిద్రలేసి సూర్యారాధన చేసుకోండి. సూర్య నమస్కారాలు, ఆదిత్య స్తోత్రం పఠించుకోవడం, అలాగే సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం ఇలాంటివి చేసుకొని చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన రేపటి రోజున నవగ్రహాలకు రాజైనటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కనుక మీకు దక్కితే మీకు తిరుగులేనటువంటి విజయం అయితే అన్ని విధాల అన్ని పనుల్లో కూడా చేకూరుతుంది. కాబట్టి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కోసం రేపటి రోజున మీరు తప్పకుండా ఎలాగో ఆదివారం రోజు కాబట్టి విశేషమైనటువంటి మంచి ఫలితాలు మీరైతే తప్పకుండా పొందుతారండి. కాబట్టి రేపటి రోజున చక్కగా సూర్య నమస్కారాలు చేసుకొని స్వామివారికి నచ్చినటువంటి ఆదిత్య స్తోత్రాన్ని పఠించుకోండి. మీకు ఎలాంటి ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారుతాయి. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యంతో సంతోషంగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా రేపటి రోజున అయితే గడపబోతున్నారు. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అలాగే ప్రేమికులు ఎవరైతే ఇంట్లో ఒప్పుకోకుండా కొంచెం ఇబ్బందులతో ఉన్నారో వారు కూడా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీ ప్రేమ విషయం చర్చించుకుంటారు. దానివల్ల మీకు కొంచెం రిలీఫ్ అయ్యేటటువంటి కొంచెం ఎక్కువ టెన్షన్ లేకుండా ఇరు వర్గాల మధ్య మంచిగా సఖ్యతగా ఉంటుంది. అలాగే అన్ని రంగాల వారికి రేపటి రోజున విద్యపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ నాయకుల పరంగా ఇలా ప్రతి ఒక్కరికి కూడా సినీ రంగంలో ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా చాలా మంచి ఛాన్సెస్ అయితే రేపటి రోజున మీకు ఒక ఫోన్ కాల్ ద్వారానో లేదంటే ఏదైనా ఒక మనిషి ద్వారానో మీకైతే సమాచారం అందుతుంది. చాలా మంచిగా మీరైతే రిసీవ్ చేసుకుంటారు. సంతోషంగా ఆ యొక్క వార్తతో మీరు ఎగిరి గంతులేస్తారనే చెప్పుకోవాలి.
ఇక మేషరాశి వారికి మరొక చక్కని అవకాశం కూడా రేపటి రోజున తలుపు తట్టబోతుందండి. సంతానపరంగా ఎవరైతే అంటే ఎన్నో రోజులుగా సంతానపరంగా సంతాన విషయంలో ఎవరైతే అశ్రద్ధ వహిస్తున్నా లేదంటే ఏదైనా ముఖ్య అయినటువంటి సంతానం విషయంలో ఏదైనా బాధలు అనుభవిస్తున్నా చెప్పిన మాట వినకుండా వారికి కొంచెం ఎవరైతే సంతానం ఎదురు తిరిగి మన మాట వినడం లేదని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి తల్లిదండ్రులు కూడా రేపటి రోజున మంచిగా సంతానం పట్ల మీరు మంచిగా వారిలో వచ్చినటువంటి మార్పును చూసి సంతోషిస్తారు. అలాగే సంతానంలో ఎవరైతే మీ మాట వినడం లేదు, మీకు చెప్పిన మాట వినకుండా ఎదురు తిరుగుతున్నారని భావించేటటువంటి తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాలు సంబంధించినవి చేసుకోండి. చక్కగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజలు చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు సంతానం నుండి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావండి. మిమ్మల్ని ఎదురించి వారు చేసేటటువంటి పనులు కూడా కాస్త తగ్గుముఖం పట్టి మీరు చెప్పినటువంటి మాటను తప్పకుండా ఆలకించి మీరు చెప్పినటువంటి నడవడిక వాళ్ళు నేర్చుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా చాలా చక్కగా మీకైతే మేలు చేకూరుస్తుంది. ఇక మేషరాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ఏ విధంగా అంటే మీకు ప్రతికూలతలు కూడా ఎక్కడ కనిపించడం లేదండి. రేపటి రోజున అంతా సవ్యంగా జరగబోతుంది. మరి ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.